ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, చైత్ర నవరాత్రులలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ముందుగా ఉగాది పర్వదినం నుండి చైత్రమాసం ప్రారంభమవుతుంది. అనగా ఉగాది నుండి 9 రోజుల పాటు చైత్ర నవరాత్రులు జరుగుతాయి. వీటిని వసంత నవరాత్రులు అని కూడా పిలుస్తాం. ఈ 9 రోజులలో దుర్గామాత యొక్క 9 రూపాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే దుర్గామాత యొక్క కటాక్షం ఉంటుందని మరియు కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే ఈ 9 రోజులు దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి ఏ రోజు ఏ దుస్తులను ధరించాలి, మరియు అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు, అమ్మవారికి ఇష్టమైన రంగులు ఏంటి అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చైత్ర నవరాత్రులలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తే అత్యంత శుభప్రదంగా పరిగణింపబడుతుంది. చైత్ర నవరాత్రులు తొలి రోజున అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు. ఆ రోజు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా భక్తులు దర్శనమిస్తారు. ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది. మూడవ రోజు చంద్రగంట అమ్మవారిగా తల్లి దర్శనమిస్తుంది. ఆ రోజు గోధుమ రంగు వస్త్రాలను ధరించి దుర్గాదేవిని పూజిస్తే మంచిది. నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండగా భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు నారింజ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఐదవ రోజు స్కందమాతగా భక్తులు పూజిస్తారు. ఆ రోజు బూడిద రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఆరవ రోజు అమ్మవారు కాత్యాయనిగా దర్శనమిస్తారు. ఆ రోజు ఎరుపు లేదా పసుపు బట్టలను ధరిస్తే మంచిది. ఏడవ రోజు అమ్మవారు మహాకాళరాత్రిగా దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారిని నీలం రంగు దుస్తులతో ధరిస్తే పూజిస్తే అత్యంత శుభకరం. నవరాత్రుల్లో 8వ రోజున మహాగౌరిగా దర్శనమిస్తుంది. దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే మరీ మంచిది. ఇక నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి 9వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రిగా దర్శనమిస్తారు. ఆ రోజు ఊదా రంగులు దుస్తు ధరిస్తే అమ్మవారిని పూజిస్తే అత్యంత శుభ ఫలితాలను లభిస్తూ ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదా, చైత్ర నవరాత్రుల్లో అమ్మవారి యొక్క రూపాలు మరియు ఏ దుస్తులు ధరిస్తే అమ్మవారికి మంచి జరుగుతుందో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా